నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాసి. ముందుగా హెడ్లైన్స్. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ మంచిర్యాలలో బీఆర్ఎస్ నాయకుల ఆందోళన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. మహిళా ఎమ్మెల్యేలకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం సమస్యలపై గలమెత్తిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రైల్వే సమస్యలు, కొత్త ట్రైన్స్ ప్రతిపాదనలపై పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ. బెల్లంపల్లిలో దీక్షలు చేపట్టిన సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ సభ్యులు. ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకువచ్చి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్. ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పుపై హర్షాది రేఖలు. కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందన్న ఎంహెచ్డి రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ మంచిర్యాల పట్టణంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్ రావు మాట్లాడుతూ, అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను సీఎం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో జయలలితను అవమానించిన ప్రభుత్వానికి ఎలాంటి గతి పట్టిందో తమకు అలాంటి గతే పడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి విధానాలు నచ్చక బీఆర్ఎస్లోకి ఒక ఎమ్మెల్యే వచ్చి చేరడంతోనే భయంతో ఎమ్మెల్యేలకు దావత్ ఇచ్చి బుజ్జగించారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి మందబలం చూసుకుని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒకరు పరిమితమైన ఈరోజు ఒక దిక్కేమో ఆడవాళ్ళని అవమానించే దిశగా ముఖ్యమంత్రి గారు, మరి ఈ సందర్భంలో వారు ఉప ముఖ్యమంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి పెట్టుకొని ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చారన్నమాట. మనమంతా ఎవరమండి? ఆడతల్లుల కన్న కడుపు నుంచి మనం వచ్చిన బిడ్డలం. ఏ తల్లి అయితే మన కన్ని పెంచదో ఆ తల్లినే మనం విమర్శిస్తే, ఆ తల్లిని ఏ ముఖం పెట్టుకుని వచ్చిందంటే సమాజం ఎటుపోతుంది. ముఖ్యమంత్రి గారు ఎటుకు మీ పయనిస్తున్నారు? మీ పద్ధతి ప్రవర్తన ఏ రకంగా ఉంది? ఈరోజు మీరు ఇలా దాదాపు 8 మాసాలైనా మీరు పూర్తిగా ప్రజలను విస్మరించారు. పేదవాళ్ళను, కూలి వాళ్ళను, మహిళా తల్లుని, వ్యవసాయ రంగాన్ని అన్నిటి విస్మరించారు. విస్మరించింది ప్రజలకు చెప్తున్న సందర్భం. కరెంటు అరకొర కరెంట్లు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. వాస్తవం అసెంబ్లీ దేనికోసం ఉన్నదండి? మీరు చెప్పండి. ప్రతిపక్ష చెప్తారు. ప్రజలు నిర్ణయించడం ఏది మంచి చెడ్డదని. ఇవాళ నిన్న కేటీఆర్ చెప్పింది తప్ప, మొన్న జగదీష్ రెడ్డి గారు చెప్పింది తప్ప. అంటే వాస్తవాలు చెబుతుంటే వాళ్ళు కడుపు ఉడుతుంది. దాన్ని ఎదుర్కొనే దిశగా తప్పుడు సమాచారం ఇచ్చి వ్యక్తిగతంగా దూషించే దిశగా ఇది సరైన పద్ధతి కాదు. ఈరోజు మందబలం ఉండదని మీరు చేస్తే ఈ మందబలం పనిచేయదు. మీరు మొన్న 5 ఎమ్మెల్యేలు మొన్న ఎన్నికల ముందు మీరు ప్రభుత్వాన్ని పాలించారు, ప్రభుత్వం వచ్చారు. రేపు ఇవాళ మన దగ్గర కొంతమంది వేయారు. ఒక వ్యక్తి తిరిగి వచ్చాడు, ఇంకా వాళ్ళ పద్ధతి వస్తే ఇంకా తిరిగి వచ్చారు. భయానికి నిన్న ముఖ్యమంత్రిగా దావతు పెట్టారు. మళ్ళీ ఎవరు పోతారో ఎవరు ఉంటారు. ఇలా మాకు భయం లేదు. ఖచ్చితంగా నిక్కచ్చి గల కార్యకర్తలు ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం ఉన్నారు. ఏం ఇబ్బంది లేదు. మనం ప్రజాస్వామ్య పద్ధతిలో పోదాం. మనకేం భయపడలేదు, జంకే లేదు, ఏ దేనికైనా భయపడేది లేదు, ఏ కేసుకు భయపడేది లేదు. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పోతున్నాం. అందుకే బేషరతుగా ఒకదిగా ముఖ్యమంత్రి గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. స్వయంగా సబితా ఇంద్రారెడ్డి గారు ఏ ముఖం పెట్టి వచ్చిన ఉప ముఖ్యమంత్రి గారు కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. శాసనసభ సమావేశాల్లో బీఆర్ఎస్ నాయకురాలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మహిళా నాయకురాలి పట్ల కాంగ్రెస్ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణి మారాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. సభ్యురాలని మరి కించపరిచే విధంగా మరి ఒక అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి
మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మహిళల పట్ల అదేవిధంగా సహచర మరి మహిళా శాసనసభ్యుల పట్ల మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం, వాళ్ళని కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా మరి వారు మాట్లాడిన మాట ఏదైతే ఉన్నదో బేషరతుగా మరి వాళ్ళ తెలంగాణ ప్రజలందరూ దాన్ని ఖండిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీ జరుగుతుంది, బడ్జెట్ సమావేశాలు, మహిళల పట్ల ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసినవి ఉన్నదో మరి వాపసు తీసుకొని బేషరతు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇవాళ మరి ఒక జరిగినటువంటి అయితే మహిళల పట్ల మరి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీ రామారావు గారు, అదేవిధంగా ఇక్కడ ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లా మరి మాజీ విప్ గారు, మా జిల్లా అధ్యక్షుల పార్టీ వాళ్ళ ఆదేశాల మేరకు మరి ఇవాళ రేవంత్ రెడ్డి అయితే అర్థవ్యాఖ్యలు చేసిన నిరసనగా వారి యొక్క దిష్టిబొమ్మ దర్శనం చేయడం జరిగింది. జై తెలంగాణ. కాగా అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో ఆ పార్టీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా శాసనసభ్యులపై అకారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు పారేసుకున్నారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యులపై అకారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు పారేసుకున్నారని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను అగౌరవపరిచే విధంగా మాట్లాడారని, వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో నిండు సభలో మరి స్వయాన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి మహిళా లోకాన్ని మరి ఇవాళ మరి 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని మరి అట్లాగే ఈ మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉందో మరి దానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మహిళా లోకానికి అండగా నిలబడి ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. బేషరతుగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ బేషరతుగా మరి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నది. మరి తప్పకుండా మరి ఒకవేళ వారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే, మరి వారు ఏదైతే ఈ మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా రాబోయే కాలంలో మహిళా లోకం చేతిలో మరి శిక్ష తప్పదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. ఆనాడు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో మరి మహిళా లోకం అందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్పేసి మభ్యపెట్టడం జరిగింది. ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని, ఇవాళ ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి, వాళ్ళ భార్య భర్తలకు మరి పెన్షన్ ఇస్తామని చెప్పేసి, ఒక్క ఒంట్లో ఒక్కరికే పెన్షన్ ఇస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి మేము గద్దెనెక్కితే మా ప్రభుత్వం రాగానే మేము 2 భార్య భర్తలకు మేము పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇట్లా చాలా కార్యక్రమాలు మా ఆటో సోదరులు వాళ్ళు ఇవాళ రోడ్డున పడ్డారు. ఇవాళ మహిళా లోకం రోడ్డున పడ్డది. ఇవాళ రైతులు రోడ్ల పడ్డారు, విద్యార్థులు రోడ్ల పడ్డారు, ఆశా వర్కర్లు రోడ్ల పడ్డారు. అందరికీ వాళ్ళ అమలు కాని హామీలు చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంబంధ వర్గాల ప్రజలను నిండా ముంచుతున్నాడు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందుకోసమనే ఇవన్నీ ఇవాళ శాంతి భద్రతల కోసం మరి శాంతి భద్రతలు నశించినాయని చెప్పేసి మరి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడినటువంటి మాజీ మంత్రి సబితారెడ్డి గారిని అంత అవమానంగా మరి నిండు సభలో అవమానపరచడం శోచనీయమనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. అందుకే మరి ఈ రోజు యావత్ తెలంగాణ ప్రాంతమంతా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారికి కావచ్చు, మహిళా లోకానికి కావచ్చు అండగా నిలబడి, ఇంకా ఏదైతే ఈ తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయినటువంటి వర్గాలకు ఏదైతే ఉన్నదో అందరికీ అండగా నిలబడతాం. అండగా నిలబడి ఇవాళ ప్రజా పోరాటంలో తప్పకుండా మేము ముందుండి ప్రజల పక్షాన ఉండి కొట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ రేవంత్ రెడ్డి గారికి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. మీరు మాట్లాడినటువంటి తీరు, ఏదైతే మాట్లాడినటువంటి మాటలు వెనక్కు తీసుకోవాలని, మరి మీరు బేషరతుగా వెంటనే
క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈరోజు బెల్లంపల్లి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి మేము ఈరోజు నిరసన తెలుపుతూ డిమాండ్ చేస్తున్నామనే విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి టౌన్ అధ్యక్షులు మరి సత్యనారాయణ గారు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటులో పెద్దపల్లి నియోజకవర్గం సమస్యలపై మాట్లాడారు. పార్లమెంటు పరిధిలో గల రైల్వే సమస్యలు, కొత్త ట్రైన్స్ ప్రతిపాదనలపై వివరించారు. దేశ రైల్వేలో 40 నుండి 50% వరకు ఆదాయం తమ పరిధిలోని సింగరేణి బొగ్గు సరఫరా ద్వారానే వస్తుందని ఆయన వెల్లడించారు. Sri Vamsi Gadam. Honorable Speaker, sir, thank you so much for this opportunity. I come from Peddapalli, Telangana. This constituency has been earlier represented by my late grandfather, Sri Venkat Swamiji, who happened to be a 7-time member of parliament and 3-time union minister. Thereafter, my father, Dr. Vivek, and I'm very happy that the people have blessed me and sent me here today. Thank you, sir, for this opportunity. Sir, first off, I would like to take your attention to the railway revenue, which is 2,78,000 crores, out of which, sir, 65% of this revenue comes from freight. And out of this, sir, I'm very happy to share that 40 to 50% of this comes from coal transport, sir. I represent the parliament constituency Peddapalli, where earlier also I had mentioned Singareni colonies, where the coal is manufactured and transported, is one of the highest in the country. I'm very happy to say that almost 70 million tons of coal is transported from Peddapalli region to the rest of the country. Sir, why I have given this information is we are almost contributing about 11,000 crores to this railway revenue per year. And what my request is to the Honourable Minister is if you could please give us allocation as per the revenue contribution coming from Peddapalli, sir. I request Chennur to Ramagundam extension to be done at the earliest, sir. It's a very backward area and we need good connectivity to improve our economy that side. Bellampalli to Secunderabad railway station to railway line to be introduced. Tirupati Express, sir, we have a lot of devotees from our region to the Tirupati, which they would like to go. So Tirupati Express also to have stops in Odela, Peddapalli, Ramagundam, going to Mancherial and Bellampalli thereafter, sir. The Vande Bharat Express, Secunderabad to Nagpur, we would also request a stop at Mancherial, sir. That's a major hub town for me in Peddapalli. Also followed by Secunderabad to New Delhi, sir, Telangana Express. I would like to request a stop at Peddapalli Junction, sir. Also, during my father's period, Vivek Venkat Swami Garu's period, we had a Odelu stop, sir, at that time. But due to COVID and thereafter the stops were cancelled, sir, I would request to reinstate those stops. Kazipet to Balharsha, that is the Azni passenger train, sir. Thereafter, Sabrimala Express, sir. We have a lot of devotees that go to Kerala, sir, from my region. So I would request Sabrimala Express also to have a stop at Chennur and Mancherial areas, sir. Singareni passenger trains and Ramagiri passenger train to stop at Mandamari, sir. That will really help us. These are just a few of our requests, sir. Apart from this, I would also like to highlight that we have Depreciation Reserve Fund and Railway Safety Fund and the Rashtriya Rail Sangraksha Kosh Fund, where we almost have 20,000 crore allocation for safety of railways, sir, coming to this spot. I would also request the Honourable Minister to ensure that we don't have such accidents anymore, sir. You all are aware we are having a repeated incident at this, and it pains me as a member of the House. I know we are all trying to do our level best. I would like to conclude, sir, by saying the proposed railway lines would connect several underserved areas, reducing travel time and costs for the local population of my constituency, sir. The benefits of such a project would be immense, promoting growth and increasing accessibility of our communities, sir. I humbly request that you review these proposals and consider in your planning for your upcoming railway development, sir. Our constituents are really eagerly waiting for positive developments in this regard. I thank you for your attention and for your consideration, sir. We aim to improve a quality of life for thousands of our people coming from Peddapalli region, sir. Thank you so much for this opportunity once again, sir. Thank you. Srimati బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కోసం దీక్షలు చేపట్టారు. ఆసుపత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలకు పలువురు మద్దతు ప్రకటించారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ పరిరక్షణ వైద్య సేవల కోసం ఎట్టకేలకు ఆందోళన మొదలైంది. ఇందులో భాగంగానే బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ ముందు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలను ఏరియా హాస్పిటల్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఎం సూరిబాబు, సిద్ధంశెట్టి రాజమౌళి, పేరం శ్రీనివాస్, చిప్ప నరసయ్య, దాగం మల్లేష్, జయరాం దీక్షకారులకు దండాలు వేసి ప్రారంభించారు. ఒకరోజు నిరసన దీక్షలో పరిరక్షణ కమిటీ సభ్యులు శ్రీధర్, రామచందర్, కృష్ణ, వినయ్ కుమార్ తదితరులు కూర్చున్నారు. సింగరేణి ఏరియా హాస్పిటల్ పరిరక్షణ వైద్య సేవల పునరుద్ధరణ కోసం చేపట్టిన ఒకరోజు నిరసన దీక్షకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మద్దతు తెలిపారు. ఆయన దీక్ష శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఏరియా హాస్పిటల్ పరిరక్షణతో పాటు వైద్య సేవల సంపూర్ణ పునరుద్ధరణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య సేవలు అందక కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఏరియా హాస్పిటల్ పరిరక్షణ పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. బేషరతుగా బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి అవసరమైనటువంటి డాక్టర్లను, పారామెడికల్ సిబ్బందిని వెంటనే ఫార్మసీ స్టోర్ను తెరవాలని చెప్పి మేము సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బెల్లంపల్లిలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి ఒకనాడు 5 డిస్పెన్సరీల కేంద్రంగా దాదాపు ఈ పట్టణంలో ఉన్నటువంటి 40,000 మందికి వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాలకు, కార్మికులకు వైద్య సేవలు అందించినటువంటి సింగరేణి ఏరియా ఆసుపత్రి ఈరోజు సింగరేణి సంస్థల్లో భాగంగా పూర్తిగా వార్డులన్నిటికీ కూడా తాళాలేసి ఎమర్జెన్సీ వార్డును మామూలు ఒక డిస్పెన్సరీ లాగా నడిపిస్తూ డిస్పెన్సరీ స్థాయికి దిగదార్చినటువంటి యాజమాన్యము మరి ఇక్కడ కార్మికులు లేరనుకుంటున్నారా? లేకుంటే ఇక్కడ మూసినటువంటి స్టోర్ కానీ, వర్క్షాప్ కానీ, ఎక్స్ప్లోరేషన్ కానీ, గ్యారేజీ కానీ, పవర్ హౌస్ కానీ అట్లనే దీన్ని కూడా మూసేసి మీ లాభాలే చూసుకుంటారా? ఇక్కడ రిటైర్మెంట్ కార్మికులు దాదాపు 7,000 మంది దాకా ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులు ఇక్కడ నుంచి మొదలుకొని భూపాలపల్లి, మనుగూరు, కొత్తగూడెము, ఇల్లందు, గోదావరికని, శ్రీరాంపూర్లో చేసినప్పటికీ వాళ్ళ కుటుంబాలు ఇంకా కూడా ఇక్కడనే ఉన్నాయి. ఆ కార్మికుల కుటుంబాల తల్లిదండ్రులు కూడా ఇక్కడనే ఉన్నారు. వాళ్లకు వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యత సింగరేణి యాజమాన్యం మీద ఉన్నది. ఇటువంటి దాన్ని విస్మరించి ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ మనకి ఇంత పెద్ద ఆసుపత్రులు ఉండగా దీనికి నిధులు కేటాయించి ఇక్కడ డాక్టర్లను నియమించకుండా కార్పొరేట్ హాస్పిటళ్లకు రెఫర్ చేస్తూ వాళ్లకు 1,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించడము ఇది కార్మిక వర్గానికి ద్రోహం చేసుడు. అదే రకంగా వాళ్ళ కమిషన్ల కక్కుర్తి పరుడే అవుతుంది. ఇక్కడ బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో ప్రతి దానికి కూడా ఇక్కడ వైద్యం అందించేటువంటి వెసులుబాటు ఉండేది. గైనకాలజిస్టు కానీ, లేదా ఎవరైనా కాలు పెట్టుకుంటే బర్నింగ్ వార్డు కానీ, కాళ్ళు చేతులు ఇరిగితే మేల్ సర్జికల్ వార్డు కానీ, ఫీమేల్ వార్డు కానీ, చిల్డ్రన్స్ వార్డు కానీ అనేక వార్డులతో ఉన్నదాన్ని ఈరోజు మీరు నిర్వీర్యం చేసినారు. కార్పొరేట్లకు తలరిస్తారు. ఈరోజు ఒక షుగర్ పేషెంట్ అంటే ఇక్కడ టాబ్లెట్లు లేవు, ఫార్మసీకి తాళం వేసి ఉన్నది. ఈ టాబ్లెట్ల కోసము బిజున్ హాస్పిటల్కు అన్నా, బిజున్న లేకపోతే గోదావరికని అన్నా మీ అధికారులందరూ కూడా అట్నే వైద్యం చేసుకుంటున్నారా? మీకు కార్పొరేట్ యశోద, గ్లోబల్ లాంటి దాంట్లో మీకు వైద్యాలు కావాలి. మా కార్మికులు మాత్రం మీ ఉత్పత్తిలా, మీ ఉత్పాదకతల సింగరేణి పరిరక్షణలో మా వాళ్ళు భాగస్వాములు. కానీ మీకు కార్పొరేట్ వైద్యము మా ఆసుపత్రులు, మా డిస్పెన్సర్లు మూసేసి మీరు చేసే అటువంటి పద్ధతి ఇదా? సింగరేణి యాజమాన్యానికి లాభాల మీద ధ్యాస తప్ప సింగరేణి కార్మికుల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. అది డిఎంఏ పెట్టి నిధులు కానీ, సిఎస్ఆర్ నిధులు కానీ ఇక్కడ నుంచి తరలించుకుపోయి ఎక్కడో ఖర్చు పెడుతున్నారు తప్ప ఇక్కడ మందులకు కానీ, ఆసుపత్రి అభివృద్ధికి కానీ, డాక్టర్ల నియామకాలకు కానీ, స్పెషలిస్టులకు కానీ ఏ మాత్రం కూడా సింగరేణి యాజమాన్యానికి చిత్తశుద్ధి లేదు. అదే రకంగా ఈ ఏరియా ఆసుపత్రిని తెరిపించడంలో ఇక్కడ సంబంధించినటువంటి డాక్టర్లను, ఫిజిషియన్ను, స్పెషలిస్టులను నియమించడంలో సింగరేణి యాజమాన్యానికి బాధ్యత ఎంత ఉన్నదో అదే రకంగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా ఈరోజు ఓట్లు పొందినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ బాధ్యత ఉన్నది. అదే రకంగా ఇక్కడ కార్మికుల ఓట్లతోటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కూడా బాధ్యత ఉన్నది. వాళ్ళు కూడా ఓట్లు ఎత్తేనే మీరు గెలిచిండ్రు. మీరు ఎక్కడో ఉండి ఆలోచిస్తే కాదు, ఎక్కడో బోనాలు అయితే అక్కడ బోనాలు ఎత్తుకున్నాడు కాదు. మా బెల్లంపల్లి పోచమ్మ గడ్డ మీద పోచమ్మ ఉన్నది, అక్కడికి వచ్చి నువ్వు బోనాలు చేయనుంటివి. ఇక్కడ కార్మికులు వాళ్ళకు వైద్యం అందక ఒక గైనకాలజిస్టు మేము మొన్న అక్కడ సందర్శించడానికి పోతే ఒక గర్భిణి వస్తే ఆమెకు కనీసం పురుడు పోయలేనటువంటి పరిస్థితులు మీ ఏరియా ఆసుపత్రి ఉన్నదా?
అంటే మీకు చిత్తశుద్ధి లేదు, మీకు బాధ్యత లేదు, కేవలం మీకు లాభాలు కావాలి. కార్మికులు కష్టార్జితంతో మీకు ఉత్పత్తులు సాధించి పెడితే దాని మీద వచ్చే లాభాలు కావాలి. కార్మికుల సంక్షేమం అవసరం లేదు. ఇప్పటికైనా కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కానీ, ఇక్కడ ఎమ్మెల్యే కానీ బాధ్యత వహించి తక్షణం ఏరియా హాస్పిటల్ను డిస్పెన్సరీ స్థాయికి కాదు, పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసిస్టులను, పారామెడికల్ సిబ్బందిని, స్పెషలిస్టులను, ఫార్మసీ స్టోర్ను వెంటనే తెరిపించి దీన్ని పునర్వైభవం తీసుకురావాలని చెప్పి మేము సింగరేణి యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని, మా సింగరేణి బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ తరఫు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో గురువారం సిసిసి టౌన్షిప్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ, అంబేద్కర్ సంఘ నాయకులు కొప్పర్తి రాజం, కోండ్ర లింగయ్య, ఇరికెల పురుషోత్తం, కొయ్యల కొమరయ్య, అందే చంద్రయ్య తదితరుల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ పోరాటాలకు మద్దతునిచ్చాయని, చివరికి సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడం హర్షణీయమన్నారు. వర్గీకరణ కోసం చేసిన పోరాటాలు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీల నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్డి జిల్లా అధ్యక్షుడు కడారి రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాతరి కిరణ్, పట్టణ అధ్యక్షుడు అట్కపురం సమ్మయ్య, నాయకులు కొండ్ర ఉదయ్, వడ్లకొండ సంజయ్, దాసరి బాలయ్య, సిపెల్లి సాజన్, సంజయ్, బొల్లి బాబన్న, అట్కపురం సురేష్ మాదిగలు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం 30 ఏళ్లుగా నలుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ అంశానికి ఒక పరిష్కారం చూపి వర్గీకరణ న్యాయబద్ధమైనదే, వర్గీకరణ చేసుకునేటువంటి అధికారం రాష్ట్రాలకు కల్పిస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం అనేటువంటిది మొత్తం మాదిగ జాతి విజయంగా ఈ సందర్భంగా భావిస్తున్నాం. 30 ఏళ్ల మా పోరాటం ఎవరికి వ్యతిరేకం కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆస్తిని అన్నదమ్ములం పంచుకున్నట్టే కలిసి పంచుకొని రేపు మళ్ళీ అందరం ఒక్కటై మా రాజ్యాధికారం వైపు దళితులందరం ఏకమై ప్రయాణం చేస్తాం. ఈ విజయాన్ని మాదిగ అమరవీరులకు అంకితం చేస్తున్నాం. 30 ఏళ్లుగా భార్య బిడ్డలకు దూరమై, తల్లిదండ్రులకు దూరమై, కేసుల పాలై, జైళ్ల పాలై త్యాగాలు చేసేటువంటి కార్యకర్తలకు ఈ విజయాన్ని అంకితం ఇస్తా ఉన్నాం. దాంతో పాటు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 97లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి 99లోనే జీవో నెంబర్ 183 తెచ్చి వర్గీకరణకైనా అవకాశం కల్పించిండ్రు. అట్లనే 2004లో వర్గీకరణ రద్దయితే 2007లో ఉసామేరా కమిషన్ వేసి 2004 డిసెంబర్ 10న అసెంబ్లీ తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అడుగు మాకు సాయం చేసింది. మొన్న బీజేపీ పార్టీ కూడా అనుకూలంగా ఉంటూనే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులను పెట్టి మాకు అండగా బీజేపీ పార్టీ కూడా నిలబడ్డది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి పలుమార్లు ఈ అంశాన్ని పార్లమెంట్లో చెప్పడంతో పాటు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ప్రధానమంత్రిని కలిసిండు. అంటే ఒక్క పక్షం కాదు, ఎంఐఎం రోజు ఏదైతే మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మాదిగ రిజర్వేషన్ మనకు చెందడం, మరి మనకు అందరికీ మన మాదిగ జాతికి శుభ పరిణామంగా ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఏదైతే ఆనాడు పెద్దలు మన వర్గీకరణ వల్లే మనం అన్నిటికీ సాధ్యమవుతుందని చెప్పి ఆనాడు మనకు ఏబీసీల వర్గీకరణ సాధించడం వల్ల కొంతమందికి అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అనేది మరి ఆనాడు మన మాదిగ బిడ్డలకు ఎంతో లబ్ధి చేకూరింది. మరి దాన్ని కొంత కుట్రపూరితమైనటువంటి వ్యక్తులు ఉండి మరి ఆ వర్గీకరణ చెల్లదని చెప్పి ఆనాడు ఏదైతే దాన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టించినటువంటి వ్యక్తులను మళ్ళీ దృష్టిలో పెట్టుకొని ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు పెద్దలు, న్యాయమూర్తులు ఒక ఆలోచన విధానం చేసి ఏదైతే వర్గీకరణ కోరుకున్నారో ఆ వర్గీకరణ సభమే అని మంచి పరిణామం అని చెప్పి దాన్ని ఆయా రాష్ట్రాల వాళ్ళే దాన్ని చేసుకోవాల్సిన బాధ్యత, గురుతరమైనటువంటి బాధ్యత వారిపైన ఉన్నదని చెప్పి ఈ సుప్రీంకోర్టు ఇవాళ మనకి ఇవ్వడం, ఇవాళ మన మాదిగ బిడ్డలందరికీ ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ పోయిన తర్వాత ఆ వర్గీకరణ అనేది వాళ్ళకి కంపల్సరీ చెందుతుంది. వాళ్ళ ఆ వర్గీకరణతోటే ఇవాళ మనందరికీ ఉద్యోగాలు వస్తాయి, మన బిడ్డలు బాగుంటారు అని ఆనాడు పెద్దలు ఎంఆర్పిఎస్ స్థాపించి మరి ఎంఆర్పిఎస్ స్థాపించి మన మాదిగ బిడ్డల వైపు పోరాటం చేసి ఎంతో మంది అమరులై త్యాగాలై ఇవాళ వాళ్ళ అమరుల
స్ఫూర్తి అమరులు ఇచ్చినటువంటి ఇవాళ అమరులకు మనం దీన్ని అంకితం చేయాల్సిందిగా మన మాదిగ బిడ్డలను ఎంఆర్పిఎస్ సోదరి మనులందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఎంతో మన మాదిగ హక్కులు సుప్రీంకోర్టు మనకి ఈ రకంగా తీర్పు ఇచ్చింది అని ఎంతో మాదిగ కుటుంబ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ జరుపుకుంటారు. అందులో భాగంగా మరి 30 సంవత్సరాల ఎరుపెరుగని పోరాటంలో ఇలా ఘన విజయం మాదిగ కులమే కాదు ఉపకులాలు 59 ఉపకులాల ఘన విజయం అని ఈరోజు దీన్ని గర్వంగా చెప్పుకోక తప్పదు. మరి అందులో భాగంగానే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా కొంత మేరకు అప్పుడు మా ఏబిసిడీలు వర్గీకరించి ఇచ్చినప్పుడు అప్పుడు కొంతమందికి ఉపకులాలకు ఉద్యోగాలు వచ్చినట్టే వచ్చి మధ్యలో అక్కడ చట్టబద్ధత లేకపోవడం వల్లనే ఆ రోజు మళ్ళా ఇరకకొచ్చింది. దాన్ని పునరావృతం కాకుండా ఇప్పుడు ఈ 30 సంవత్సరాలు ఇరకకు మరి చూడకుండా పోరాటం చేసిన మన తెలంగాణ మాదిగ బిడ్డలు ఉపకులాలకు సంబంధించిన మన మాదిగ బిడ్డలు దాతకాని మాల అన్ని కులాలు ఒక అన్నదమ్ముల భావమే, కొట్లాటం లేదు, ఏది లేదు, కేవలం సీట్లు వాళ్ళకే ఉంటాయి. కాబట్టి దీన్ని ఇంకో రకంగా మరి మిగతా కులాలు కూడా భావించద్దు. ఇది మరి ఎంబడే అక్కడ సుప్రీంకోర్టు ప్రకటించిన వెంటనే మరి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంబడే స్పందించినందుకు వాళ్లకు మా మాదిగ కులాస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రికి తెలుపుతూ మరి దీన్ని ఎంబడే అమలు చేస్తారని మేము 100% మేము సంపూర్ణ ఆలోచనతో విజయవంతంగా సాగుతుందని మేము పూర్తి నమ్మకంతో ఉన్నామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. కాగా త్యాగమూర్తుల పోరాట ఫలితమే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని టీఎస్ ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ కల్వల శరత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ న్యాయమైందని సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు. ఎస్సీ ఎస్టీ ఉపకులాలకు విద్యా ఉద్యోగాలు న్యాయం జరుగుతుందని, ఏబీసీ వర్గీకరణ అవసరమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎన్నో రాస్తారోకోలు, ధర్నాలు, జైలు జీవితం, లాఠీ చార్జీలు, ఆటుపోట్లకు ఎదురు నిలిచి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మేము తీవ్రంగా స్వాగతిస్తా ఉన్నాము. ఈరోజు మాదిగల ఈ యొక్క గెలుపు మాదిగల యొక్క గెలుపుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇదే సందర్భంలో ఎస్సీల వర్గీకరణ జరగడం వల్ల మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని మరి సుప్రీంకోర్టు ఈ యొక్క తీర్పును మేము స్వాగతిస్తూ ఉన్నాము. తరతరాలుగా మాదిగలు మాదిగ ఉపకులాలు వెనుకబాటుతనాన్ని తరతరాలుగా మాదిగలకు రిజర్వేషన్లు మాదిగ ఉపకులాలకు దూరం అవుతుందని గమనించినటువంటి మందకృష్ణ మాది గారు 1994 జూలై 7న మరి వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభించారు. మా యొక్క ఉద్యమానికి సంబంధ వర్గాల ప్రజల యొక్క మద్దతు, మా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల పద్ధతులు ఉన్నందునే ఈరోజు మా యొక్క గెలుపుకు ఇంకొక అడుగు ముందట పడిందని తెలియజేస్తూ మా యొక్క ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా అమిత్ షా గారికి, తెలంగాణ రాష్ట్రం నుండి వస్తే కిషన్ రెడ్డి గారికి, ఈటెల రాజేందర్ గారికి, బండి సంజయ్ అన్న గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వ్యక్తిగత పరిశుభ్రతపై దేవ్ ఓరియంట్ జ్ఞాన్ మందిర్ పాఠశాల విద్యార్థినులకు ఓరియంట్ సిమెంట్ ప్రేరణ మహిళా మండలి అధ్యక్షురాలు ప్రీతి జోషి అవగాహన కల్పించారు. మహిళలకు నెలసరి ఋతుస్రావం సమయంలో తద్వారా ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం దేవ్ ఓరియంట్ జ్ఞాన్ మందిర్ స్కూల్లో విద్యార్థినులకు ఓరియంట్ సిమెంట్ ప్రేరణ మహిళా మండలి అధ్యక్షురాలు ప్రీతి జోషి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు ప్రీతి జోషి మాట్లాడుతూ విద్యార్థినులు నెలసరి సమయంలో ఆరోగ్య సూత్రాలు పాటించాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినులందరికీ ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. When we went to some village schools, their kids they were using word monthly birthday. so but I think when we talk about the women well-being, health should be the feminine health should be the main aspect of that, but we used to ignore that factor. That may be due to our social conditioning. Even in our families, we don't discuss these things.
if our father is there, if our brother is there, we don't talk about this matter, right? Headache होता है तो हम आपस में बात करते हैं कि I have gotten headache. पूरी बॉडी में कहीं पेन होता है, we used to discuss about that. But when it comes about menstrual pain or any complication regarding menses, we used to hide that, isn't it? Do you talk about it with your family members? No. So this was our motive to encourage you people to take this matter and not to get ashamed about it and have a courage. You will have to gather courage because हमारी social conditioning वैसे हो चुकी है हमारी families में. Even when our parents discuss about the upliftment of their daughters, we used to talk about their career. Parents used to aspire कि हमारी बेटी ये बने, हमारी बेटी ये बने. But when it comes about the feminine health, that factor about their daughter, they don't discuss it. So we have taken this initiative to start it from the root level. अब बच्चे वो रूट्स हैं. इनिशियली इट वाज सेड कि मदर अगर पढ़ी लिखी है तो फैमिली पढ़ जाती है. बट नाउ आई थिंक इन मॉडर्न वर्ल्ड अगर आप बच्चे लोग पढ़े लिखे होंगे, इफ यू आर एजुकेटेड एनफ, यू कैन गाइड योर फैमिली, you can guide your mother, you can guide your friends, you can guide the women living in your surrounding, isn't it? So once you will initiate this, you will start talking about it, you will start discussing different problems regarding all this. तो शायद वो लोग भी इस चीज़ के बारे में बात करना शुरू करें और तब इस हेल्थ फैक्टर्स रिगार्डिंग द menstruation और फीमेल रिप्रोडक्टिव प्रोसेसेस, तो शायद प्रॉब्लम्स को जो कॉम्प्लिकेशंस आती हैं उनको शुरू में ही हम लोग वी कैन फिक्स दोज प्रॉब्लम्स. सो दैट वाज द मेन कॉज ऑफ स्टार्टिंग दिस कैंपेन एंड वी हैड वेंट टू 2 schools in the nearby village yesterday and today we came over here to discuss these things with you and my other club members, they will talk to you about the hygiene of the about feminine hygiene. I hope आप लोगों को वो सब चीज़ें you must be knowing about that. ये नहीं है कि आपको पता नहीं है. It's just that shame factor which is attached with this. तो we just want to remove that. तो उस चीज़ के लिए we are doing effort. तो अब मैं और क्लब मेंबर से कहूँगी, रिक्वेस्ट करूँगी कि वो आपसे इस सब बारे में बात करें. तो वो हम लोग टॉक ये सीमा जी है. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఎంఆర్పీఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దశరథం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని తీర్పు 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును పేద వర్గాలకు అండగా నిలబడడం కోసం ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఎంఆర్పీఎస్ చేసిన పోరాటం విజయం సాధించిందని అన్నారు. సామాజిక న్యాయం వైపు సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా ముక్కవోని దీక్షతో ఎంఆర్పీఎస్ పోరాటం చేస్తుందని, జాతిని గెలిపించడం కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పీఎస్ ఉద్యమకారులు అమరులయ్యారని అన్నారు. వారికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని తెలిపారు. గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తూ, అనేక అవమానాలు ఎదుర్కొంటూ, అనేక కుట్రలు, అనేక కుతంత్రాలు, అనేక శక్తులు మాదిగ జాతిని విచ్ఛిన్నం చేయాలని, పగబట్టి ప్రతీకారం తీర్చుకోవాలని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అంతిమంగా ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా సాధించుకోవడం మాదిగ జాతి నిజంగా గర్వకారణం. ఈరోజు మాదిగల యొక్క ఆనందానికి అవధులు లేవు, హద్దులు లేవు. ఎన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలుగా మా పిల్లల్ని ప్రాణాలు వదిలేసుకున్నాం, మా పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. మేము 30 సంవత్సరాలుగా రోడ్డు మీద ఉద్యమం చేస్తున్నాం. ఏ రోజు కూడా మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఏ రోజు వెనక్కిపోకుండా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. ఏదైతే 5గురితో సుప్రీంకోర్టు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో కొట్టేయడం జరిగింది, హైకోర్టులో కొట్టేసినటువంటి ఈరోజు ఆ జడ్జిమెంట్ని
ఈరోజు కృష్ణన్న నాయకత్వంలో సుప్రీంకోర్టుకు పోయినాం. కోర్టుల మీద మాకు అపారమైన నమ్మకం ఉన్నది, మాకు గౌరవం ఉన్నది కాబట్టి కోర్టు ద్వారా సాధించుకోవాలనే ఉద్దేశంతో కోర్టుకు పోతే ఇవాళ 7 జడ్జిలతో ఇవాళ వర్గీకరణ అనుకూలంగా తీర్పించడం జరిగింది. నిజంగా ఇది దేశంలో ఒక వ్యక్తి సాధించిండు, ఒక కులం సాధించిందంటే ఇది నిజంగా చాలా గర్వకారణం. ఎందుకంటే అనేక మంది అనేక ఇబ్బందులు చేసినా వర్గీకరణ చివరిగా లక్ష్యాన్ని చేరుకున్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు మాదిగలు సాధించారు. ఆరోగ్యశ్రీ కావచ్చు, వృద్ధుల వితంతుల పింఛన్లు కావచ్చు, వికలాంగుల పింఛన్లు కావచ్చు, రేషన్ కోటా పెంపు కావచ్చు, ఎవరికి అన్యాయం జరిగినా మాదిగ జాతి ముందుండి కొట్లాడింది. కాబట్టి ఏదేమైనా మందకృష్ణ నాయకత్వంలో వర్గీకరణ సాధించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే వర్గీకరణ ఏదైతే 30 సంవత్సరాల ఉద్యమంలో ప్రతి ఒక్కరూ సమాజం నుండి అయితేనేమి, కులం నుండి అయితేనేమి, వివిధ పార్టీల నుండి అయితేనేమి అందరూ సహకరించి మమ్మల్ని వాళ్ళ పోరుకు పంపిర్రు. దానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు మరి ఏదైతే చిన్నగా ఈదుమూడి గ్రామంలో ఒక 20 మందితోని తయారు చేసిన ఎంఆర్పిఎస్ ఇవాళ లక్షలాది మంది దగ్గరికి మరి పోవడం జరిగింది. మరి ఏదైతే ఇవాళ కేంద్రంలో మరి ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం మరి ఏదైతే ఈ యొక్క అనుకూలమైన తీర్పు ఇచ్చిందో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారు చాలా కృషి పట్టుదల వాళ్ళది ఉన్నది. మోడీ గారు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాటను నిలబెట్టుకోవడానికి వెనుక ఉండి చాలా కృషి అయినది కూడా ఉన్నది. అదేవిధంగా మరి ఏదైతే కిషన్ రెడ్డి గారి కృషి ఉన్నది, అదేవిధంగా మరి ఏదైతే మా మందకృష్ణ మాదిగ గారు ఆహార నిశలు ఎన్నో కేసులు, ఎన్నో అవమానాలు ఎన్నో తట్టుకొని కూడా ఇవాళ 30 సంవత్సరాల పోరాటం తర్వాత ఇవాళ మాకి పండుగ అసలు దసరాలు దీపావళి కాదు, ఈ రోజే నిజమైన పండుగ. ఇవాళ వర్గీకరణ అయింది కాబట్టి మాకు నిజమైన పండుగ. మరి నిండు శాసనసభలో మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా మరి ఏదైతే దామోదర్ రాజనరసింహ గారు కూడా మరి ఖచ్చితంగా మరి మేము అన్ని రాష్ట్రాల కంటే మొదలే ఏబిసిడి వర్గీకరణ చేసే కాడ మేమే ముందుంటాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ పడతా ఉందో ఈ యొక్క నోటిఫికేషన్లో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి ఈ వర్గీకరణ మాదిగలకు న్యాయం జరిగే చూస్తామని చెప్పిన వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ గారికి ఈరోజు మంచిర్యాల అంబేద్కర్ గారికి పూలమాల వేసి, అదేవిధంగా మందకృష్ణ మాదిగకు మరి మోడీ గారికి మరి ఏదైతే పాలాభిషేకం చేస్తూ ఉన్నాం, అదేవిధంగా స్వీట్లు మిఠాయిలు కూడా పంచుకుంటా ఉన్నాం, అదేవిధంగా పటాకులు కూడా కొట్టించుకుంటూ మరి మేము సంబరాలు చేస్తే. ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవ వేడుకలను మంచిర్యాలలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవ వేడుకలను మంచిర్యాల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు తుమ్మల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోదారి తిరుపతి ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇవ్వడానికి కసరత్తులు చేస్తుందని వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరావు డ్రైవర్లకు జీవిత బీమా పాలసీలు చేయించారని తెలిపారు. ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ సిఐ కోరారు. ఆటో కార్మిక సోదరులందరికీ వీలైతే ఒక రోజు ఎక్కడైనా ఒక మంచి పెద్ద హాల్ తీసుకొని వీళ్ళందరికీ రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తే కొంతమంది తెలియని కూడా తెలుస్తూ ఉంటుంది. అది వాళ్ళకి మనకు ఇంపార్టెంట్ కావాల్సింది. ఎందుకంటే మనకు తెలుసు లైసెన్స్ తీసుకోవడం అనేది ఇవాళ రేపు అలకడి పని. అంటే లైసెన్స్ తీసుకోవడం అంత అల్కగా, కానీ ఆ రూల్స్ ఏం తెలియదు. చాలామందికి నేను చూస్తున్నాను తొందరగా ఇష్టం ఉన్నట్టు ఆటో నడిపించుకుంటూ పోతారు, ఎటు పడితే అటు పోతూ ఉంటారు. అట్లా కాకుండా దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మన ప్రాణమే కాక ఇతరుల ప్రాణం కూడా మన మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొంచెం దయచేసి రూల్స్ పాటించే ప్రయత్నం చేయండి. తెలిసిన వాళ్ళకు పర్వాలేదు, తెలియని వాళ్ళకు మరి సిఏ గారు నరేష్ గారు ఒక ట్రైనింగ్ క్యాంప్ లాగా పెట్టేసి మీకు పెడితే బాగుంటుంది అనేది నాకు సూచన. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీ అడ్డాలలో ఒక క్యూ పాటించండి. కానీ మనం అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వం తరఫు నుండి మీకు ఎలాంటి సహాయం, సహకారము, లబ్ధి, లాభం పొందాలనుకున్నా మీ అందరికీ ముందు ఉండాల్సింది వైట్ కార్డ్. ప్రతి వాళ్లకు తెల్ల కార్డు ఉంటేనే మీకు అన్ని వసతులు వస్తాయి. ఇల్లు రావాలన్నా, పెన్షన్ రావాలన్నా, ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా, ఇంకా ఎలాంటి మీకు బెనిఫిట్ ప్రభుత్వం నుంచి రావాలన్నా మీకు తెల్ల కార్డు కంపల్సరీ. కాబట్టి దయచేసి గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు తెల్ల కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రేమ్సాగర్ గారు కూడా అదే చెప్పినారు, ప్రతి వ్యక్తికి తెల్ల కార్డు ఇప్పించాలనే ఉద్దేశం కొద్దీ మా నాయకులందరికీ వారు చెప్పినారు. మీరు కూడా తొందరలోపనే ప్రభుత్వం ప్రకటించి తెల్ల కార్డు ఇస్తారు. కాబట్టి
ఆ అవకాశం వచ్చినప్పుడు మీరందరూ తప్పకుండా తెల్ల కార్డులు పొందే అవకాశం తేండి. మీకేమన్నా ఇబ్బంది ఉంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి రండి, కౌన్సిలర్లు ఉంటారు, నాయకులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫ్రీగా మీకు తెల్ల కార్డు ఇప్పించే ప్రయత్నం మేము అందరం చేస్తాం. వేదిక మీద ఉన్న గౌరవనీయులకు, వేదిక ముందున్న గౌరవనీయులు ఆటో డ్రైవర్లకి ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు. ఇక్కడ మాత్రం 100% వాస్తవం. ఎందుకంటే మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్లలో రోడ్ల మీద విధులు నిర్వహిస్తున్నప్పుడు యాక్సిడెంట్లు ఎప్పుడు జరిగినా కానీ ఫస్ట్ సర్వ్ చేసేది ఆటో లేని పరిస్థితి వల్ల మా వెహికల్ వస్తాం. ఫస్ట్ మేము ఆటో వచ్చింది చూసి ఆటోలోనే షిఫ్ట్ చేస్తాం. ఆ విషయంలో మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ విషయంలో నేను 100-200% ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే నేను పనిచేసినప్పుడు ప్రతిసారి కూడా నాకు కూడా ఇది ఎదురైన సంఘటనే కాబట్టి. రెండవది, ఎవరు యాక్సిడెంట్ చేసినా కానీ ఆటో వల్ల తప్పు పట్టడం అనేది అది 100% జరగదు. అందరికీ చట్టాలు తెలియకపోవచ్చు. ఒక విషయం ఏంటంటే, నేను ముందు పోతున్నా కదా, నేను ప్యాసింజర్ కనిపించింది కాబట్టి ఆపినా అంటే నువ్వు సడన్గా బ్రేక్ వేయడం అనేది నేను తప్ప. ఎంత వచ్చేటో 50 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా. ఇట్లాంటి కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు ఎవరిదైతే తప్పు ఉన్నదో వాళ్ళ మీదనే చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. రెండోది, నేను చెప్పేది ఏంటంటే, మీ అందరికీ కూడా ఈ రోడ్ అనేది మనందరి కోసం ఉన్నది, ఓన్లీ కేవలం మన కోసం కాదు అనే ఆలోచనతో మీరు మీ వెహికల్ వీలైనంత వరకు పక్కకు పెట్టుకుంటూ మీరు రూల్స్ పాటిస్తే 80% మా సైడ్ నుండి ఎంత చాలా కూడా పడదు. ఏదైతే మరి గత కొన్ని రోజులుగా మనము సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి, ఏ విధంగా ప్రభుత్వ పథకాలు మరి ఆటో సోదరులకు ముఖ్యంగా ముందుగా అందజేయాల ఉద్దేశంతో మనకు కమిటీ వేసుకొని ముందుకు వెళ్తున్న తరుణంలో మరి ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కొందరు ఆటో సోదరులను మన అనవసరంగా ఇబ్బంది పెడుతూ ఈ సంఘమని ఆ సంఘమని మనం పోరాటాలు చేద్దామని చెప్పేసి మరి ఎప్పుడు లేని పోరాటాలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. వారందరికీ కూడా ఈ సభా వేదికకు ఒకటే గుర్తు చేస్తున్నా, దయచేసి ఆటో సోదరుల మరి జీవితాలు చిన్నవి. వారికి మరి ఆటో నడిపితే మరి రోజుకు 500 నుంచి మరి 1000 రూపాయలు వచ్చిన కాలంలో ఇప్పుడు దాదాపుగా మరి తక్కువ వస్తున్న సందర్భంగా గుర్తు చేశారు. అది వాస్తవం. ఎందుకంటే దానికి మరి చాలా కారణాలు ఉన్నాయి. ఇంతకుముందు ఆటోలు మరి తక్కువ ఉండే, ఇప్పుడు చాలా ఆటోలు కూడా పెరగడం జరిగింది. ఈ విధంగా సమస్య ఒకటైతే మరి కొన్ని సమస్యలు వాళ్ళు ఏదైతే మన గవర్నమెంట్ మరి లేడీస్కు బస్ ఫ్రీ అని చెప్పేసి చెప్పడం ద్వారా అది ముందు మన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ప్రభుత్వం నుండి మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలను మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డ్రైవర్లందరూ కూడా ఇస్తామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ఏదైతే ప్రేమసారావు గారు గెలిచిన వెంటనే చాలా కార్యక్రమాలు పేదల కోసం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆటో సోదరుల కోసం కూడా ఇన్సూరెన్స్ ను దాదాపు 8,000 విలువ గల ఇన్సూరెన్స్ ను కూడా దాదాపు 1,500 మంది అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పటికే 800 మంది వరకు మనం ఇచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా మంచి కార్యక్రమాలకు కూడా మనం శ్రీకారం చుడుతున్నాం. అంతేకాకుండా ఏదైతే ఆటో సోదరులకు మరి చాలా మంది కూడా చదువుకోలేదు, వారికి మరి సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ లేనందున అక్కడ ఆర్టీఓస్ ఇబ్బంది కలుగుతున్న సందర్భంలో మనము మొన్ననే ఆటో సోదరులు మన యూనియన్ సోదరులు కావచ్చు, మేము మేము కూడా పోయి మా ఆర్టీఓ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మరొక ముఖ్య గమనిక, పెద్దలు ప్రేమసారావు నాయకత్వంలో ఖచ్చితంగా ఏదైతే రాబోయే రోజులలో కొన్ని సంఘాలకు ల్యాండ్ కూడా ఇష్యూ చేసే అవకాశం ఉన్నందున మనం కూడా ఆటో యూనియన్ సోదరులకు కూడా ఒక ల్యాండ్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ సందర్భం మన వాళ్ళందరూ అడగడంగానే సార్ కూడా దానికి కూడా సుముఖం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మన నాయకత్వంలో తీసుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదే ఏదైతే స్కీములు ఉన్నాయో ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఖచ్చితంగా ముందు వరుసలు ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ప్రేమసారావు గారు పెడుతున్నారు కాబట్టి ఎక్కడ కూడా రూపాయి అవకతవకత జరగకుండా చూసుకోమని చెప్పేసి మాకు చెప్పారు. మనము జిల్లా అధ్యక్షులు తుమ్మల నరేష్ అన్న గారి అధ్యక్షతన ఈరోజు ఆగస్టు 1 ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్మికుల దినోత్సవానికి మన ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అధిక సంఖ్యలో వచ్చినందుకు మీకు అందరికీ పేరున ధన్యవాదాలు. ఏదైనా మనకు సమస్యలు వస్తే మనం ముందుండి చెప్పుకోవడానికి మనకు ఒక అన్నగారు ప్రేమసారావు గారి అధ్యక్షతన తుమ్మల నరేష్ అన్న గారు ముందుండి మనకు ఏ సహకారమైన చేయడానికి ముందుకొచ్చిండు.
అదేవిధంగా సమస్యలు ఏదైనా తీర్చడానికి అందరం కమిటీ సభ్యులు కూడా మీ ముందుండి నడిపిస్తారని ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాగా మంచిర్యాల పట్టణంలో ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి సీనియర్ డ్రైవర్లను సన్మానించి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. పట్టణంలోని కాలేజీ రోడ్డు, తిలక్ నగర్ మార్కెట్ ఏరియాలో ఆటో బస్టాండ్ అడ్డాలపై జెండాలు ఆవిష్కరించి ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ కట్ చేసి సీనియర్ డ్రైవర్లను శాలువలతో సన్మానించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ పేదవాడు అంటేనే ఆటో డ్రైవర్ అని అర్థం ఉందని, అయినప్పటికీ ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆటో డ్రైవర్లను గుర్తించడం లేదని అన్నారు. అన్ని వృత్తుల వారు కష్టపడిన విధంగానే ఆటో డ్రైవర్లు కూడా రాత్రనక పగలనక నిరంతరం ప్రయాణికులను క్షేమంగా గమ్యానికి చేర్చేవారే ఆటో డ్రైవర్ అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు, మహాలక్ష్మి పథకం వలన ఆటో డ్రైవర్ల జీవితాలు ఆర్థికంగా రోడ్డున పడ్డాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులతో 52 మంది ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. ఆటో డ్రైవర్లకు ప్రతి 6 నెలలకు ఒకసారి 12,000 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. పట్టణ ఆటో యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈనాడు పట్టణ పరిధిలో వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతున్నది. దీనిలో ఈ యొక్క ఉత్సవాల్లోని భాగంగా ఈరోజు కాలేజీ రోడ్డు, గరిమిల్ల ఏరియా, అదేవిధంగా తిలక్ నగర్ మార్కెట్ ఏరియాలో వివిధ అడ్డా ఏరియాలో జెండాలు ఎగరవేయడం జరిగింది. చివరి సమావేశంగా ఈ వేడుకల ఉత్సవాన్ని రైల్వే స్టేషన్ అడ్డాలోని ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నాం. యూనియన్ పరంగా ఈరోజు ప్రధానంగా జెండా ఆవిష్కరణ తర్వాత ఆటో ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దలు మాట్లాడతారు. దయచేసి ముందుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం పెద్దలు అనేక సంవత్సరాల నుండి ఆటో కార్మికులకు శ్రేయస్సు కొరకు, వారి శ్రేయస్సు కొరకు పాటుపడుతున్నటువంటి పూజ్యులు గౌరవనీయులు భువనగిరి రాజిరెడ్డి గారిచే, సీనియర్ మా నాయకులు, మా పూజ్యులు వారిచే ఈనాడు జెండా ఆవిష్కరణ చేయాలని పట్టణ కార్యవర్గం నిర్ణయం చేసింది. కాబట్టి వారు ప్రధానంగా ముందుగా వారు ఈ దినోత్సవాన్ని పురస్కరించుని ఆటో యూనియన్ జెండా ఆవిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆటో కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని మేము ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలు పడ్డా, ఈరోజు మేము ఎన్ని బాధలన్నీ మర్చిపోయి మా ఆటో కార్యక్రమాన్ని మేము విజయవంతంగా నిర్వర్తించుకుంటున్నాము. మా అన్నలందరి సహకారంతో మేము కొత్తగా ఎన్నుకోబడ్డ నూతన కమిటీ కార్యవర్గం అన్నలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ, ప్రధానంగా మంచిర్యాల పట్టణంలో ఉన్న కార్మికులందరికీ కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం కోసం నేను అన్ని విధాల మీ అందరితోని ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు. సిసిసి నస్పూర్ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో గీతా ప్రశాంతి నిలయంలో గురువారం గీతా హవానా యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. అర్ధ చాతుర్మాస్య దీక్షల సందర్భంగా శ్రీ మద్భగవద్గీత సత్సంగం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గీతా మందిర్లో భగవద్గీతలోని 6 అధ్యాయాలు పారాయణం చేశారు. ఈ సందర్భంగా గణపతి నవగ్రహాల పూజ, శ్రీకృష్ణునికి అభిషేకాలు, విష్ణు సహస్రనామాముల పారాయణం నిర్వహించారు. రాపల్లి సరోజన మల్లేష్, జక్కం సునీత సమ్మయ్య, ఏదునూరి కీర్తన, సాయితేజ దంపతులచే గీత హవానా యజ్ఞాన్ని నిర్వహించారు. గీతా సత్సంగం సొసైటీ అధ్యక్షుడు దాసరి రాజేశం ఆధ్యాత్మిక ప్రవచనాలు గావించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కన్వీనర్ డిడి ప్రసాద్, కార్యదర్శి సిహెచ్ రాంబాబు, సభ్యులు నారాయణ, సాంబర్ రాజన్న, లక్ష్మీ, వనజ, మారపల్లి సారయ్య తదితరులు పాల్గొన్నారు. మందమరి తవక్కల్ పాఠశాల ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ ఎండి అజీజ్ మాట్లాడుతూ 18వ శతాబ్దంలో హైదరాబాద్లో ప్లేగు వ్యాధి వచ్చి వేలాది మంది మరణించారని, అప్పుడు అక్కడి సైనికులు ఉజ్జయిని మహంకాళి ఆలయం నిర్మించి పూజలు చేయడం జరిగిందన్నారు. అప్పటి నుండి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి పూజలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు నిర్వహించుకోవడం జరుగుతుందని, అందులో భాగంగానే తవక్కల్ పాఠశాల ఆధ్వర్యంలో బోనాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తవక్కల్ మందమరి బ్రాంచ్లో బోనాల పండుగ యొక్క శుభ సందర్భంగా బస్టాండ్ ప్రాంతం నుంచి స్కూల్ వరకు పిల్లలందరూ మంచి వేషధారణలో మన మహంకాళి దేవతను పూజిస్తూ మన అందరికీ మంచి జరగాలని బోనాల పండుగ యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు వివరించడం జరిగింది.
ముఖ్యంగా బోనాల పండుగ తెలంగాణలో ట్విన్ సిటీస్లో అయినటువంటి హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో 18వ శతాబ్దంలో అప్పుడు ఒక ప్లేగ్ వ్యాధి అని మహమ్మారి వచ్చి చాలామంది చనిపోతుంటే అక్కడ దగ్గరలో ఉన్న ఆర్మీ బెటాలియన్ వాళ్ళు ఉజ్జాయిని టెంపుల్ని నిర్మించి 18వ శతాబ్దం నుంచి ఈ బోనాల ప్రాముఖ్యతను బోనాల పండుగ యొక్క మంచితనాన్ని మనందరికీ తెలియజేయడం జరిగింది. అప్పటి నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రతి చోట బోనాల పండుగను చాలా బ్రహ్మాండంగా మహంకాళి దేవతను పూజించి మనందరికీ సుఖశాంతులతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి రోగాలు లేకుండా ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రాంతంలో మహంకాళి దేవతను పూజించడం జరుగుతుంది. సో మనం పండించిన పంట కూడా మనందరికీ మంచి చేయాలని మనమందరం సుఖశాంతులతో ధాన్య భండాగారంతో తెలంగాణ ప్రాంతం ఉండాలని ఈ తెలంగాణ ప్రాముఖ్యతను సో తెలంగాణ పండుగలను మన తవక్కల్ స్కూల్స్లో నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, విభిన్న కులాలు మతాలు జాతులు విభిన్న రాష్ట్రాలు మన అందరం కలిసి జీవిస్తేనే తెలంగాణ యొక్క గొప్పతనం భారతదేశం యొక్క ఔన్నత్యం ప్రపంచ దేశాలకి తెలుస్తుందనే ఒక సదుద్దేశంతో భారతదేశంలో ఉన్న అన్ని పండుగల్ని మా పాఠశాలల్లో ముఖ్యంగా పిల్లలకు చిన్నతనం నుంచే ఈ పండుగల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ దీని యొక్క మంచితనాన్ని ప్రజలందరికీ మంచి జరగాలని అదేవిధంగా తవక్కల్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్కి పేరెంట్స్కి పిల్లలందరికీ ఈ పండుగ శుభ సందర్భంగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు పోలీసులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి మహిళలు అంటే చిన్నచూపుగా ఉందని, మహిళల కోసం మహాలక్ష్మి పథకం పెట్టామని చెప్పుకునే ముఖ్యమంత్రి మహాలక్ష్మి పథకంలో మహిళలకు నెలకు ఇస్తామన్న 2,500 రూపాయలు, 500 రూపాయలకు గ్యాస్, విద్యార్థినులకు స్కూటీల పంపిణీ పథకాలు ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని వారు ప్రశ్నించారు. మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ పథకాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టడం జరిగింది. షెడ్యూల్ 10th ని పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చాలా గట్టిగా చేస్తామని చెప్పి వారు ఎన్నికలలో హామీ ఇచ్చి ఈ పార్టీ ఫిరాయింపులపైన మాట్లాడితే అదే మహిళా లోకాన్ని జూబ్లీ బస్టాండ్ మీ అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్లో కూర్చోాల్సి వస్తుందని చెప్పి అవమానపరిచిన దినాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయ్యా నువ్వు నిజంగా ఈ వికారాబాద్ జిల్లా బిడ్డగా నువ్వు చెప్పుకుంటే ఈ వికారాబాద్ జిల్లా లోపల ఇదే హెడ్ క్వార్టర్ లోపల ఈ 2 అసెంబ్లీ సెషన్స్ 8 నెలల నుంచి జరుగుతూ ఉన్నాయి. మరి ఈ వికారాబాద్ హెడ్ క్వార్టర్ కి ఈ జిల్లాకు నువ్వు ఏం ప్రకటించినావు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా. ఈ వికారాబాద్ జిల్లాలో 8 నెలలుగా ఒక ముఖ్యమంత్రి జిల్లాగా నువ్వు చెప్పుకుంటే ఈ 8 నెలల లోపల ఏం అభివృద్ధి ఏం ఫండ్స్ వచ్చినాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే మీ మాటలను ఉపసంహరించుకోవడమే కాకుండా వెంటనే వికారాబాద్ జిల్లాకు తక్షణమే అసెంబ్లీ లోపల మినిమం 5,000 కోట్ల రూపాయలు నువ్వు వెంటనే ప్రకటించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ రేపు పొద్దున భవిష్యత్తు లోపల యావత్ తెలంగాణ మహిళా లోకం గర్వపడే విధంగా యావత్ యువత లోకం గర్వపడే విధంగా నడుచుకుంటుంది. మీరు ఏమన్నా తప్పులు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఈరోజు ఎంత వారు తెలంగాణ శాసనసభ లోపల స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అచ్చొచ్చిన ఆంబోతు లెక్క ఈ తెలంగాణ యొక్క లాంగ్వేజ్ని అవమానపరిచే విధంగా ఏదైతే బీఆర్ఎస్ శాసనసభ్యులు మహిళలు ఉన్నారో వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించు కళ్ళు ఎర్రగా చేసి వాళ్ళ మీద గురుకాయని చూస్తూ మహిళలను అవమానపరిచే విధంగా సీఎం కావచ్చు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు చేసినటువంటి వ్యాఖ్యలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి సీఎం గారు ఏదైతే 6 హామీలు ఇచ్చారో అవి అమలు చేయకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ఏదైతే ఈరోజు ఇచ్చినటువంటి హామీలను పక్కదారి పట్టడం కోసము అసెంబ్లీలో అప్పొచ్చిన ఆంబోతులాగా అరిసి ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని తీవ్రంగా సిటీస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ మంచిర్యాలలో బీఆర్ఎస్ నాయకుల ఆందోళన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం, మహిళా ఎమ్మెల్యేలకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం సమస్యలపై గలమెత్తిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రైల్వే సమస్యలు, కొత్త ట్రైన్స్ ప్రతిపాదనలపై పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ. బెల్లంపల్లిలో దీక్షలు చేపట్టిన సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ సభ్యులు. ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకువచ్చి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్. ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పుపై హర్షాతిరేకాలు. కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందన్న ఎంహెచ్డి రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.